అనంత్ అంబానీ, రాధిక ప్రీ వెడ్డింగ్ వేడుకలు గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఆ వేడుక ఏర్పాట్లు ప్రపంచ దేశాలనే ఆకర్షించాయి. ఎక్కడ చూసినా అంబానీల కుటుంబ సభ్యులు ధరించిన నగలు, ఫ్యాషన్ బ్రాండ్ డ్రెస్సులపైన తెగ చర్చ నడుస్తుంది. ముఖ్యంగా ఈ వేడుకలు బాలీవుడ్ అగ్రతారలు, ప్రముఖ పాప్ సింగర్లు తరలివచ్చి మరీ ఆడి, పాడి సందడి చేశారు. దేశ విదేశాలకు చెందిన అతిరథ మహారథులంతా ఈ వేడుకకు పెద్ద ఎత్తున హాజరవడమే గాక భారతీయ సంస్కృతిని ఆకళింపు చేసుకునేలా వస్త్రధారణతో అలరించారు. అయితే ఈ వేడుకలో నీతా అంబానీ కోడలు శ్లోకా మెహతా, కూతురు ఇషా అంబానీ ధరించిన లగ్జరియస్ నగలు, చీరల గురించి కథలు కథలుగా విన్నాం. అవన్నీ ఒక ఎత్తైతే నీతా అంబానీ కాబోయే కోడలు రాధికా మర్చెంట్ ధరించిన డ్రెస్సులు మరింత చర్చనీయాంశంగా మారాయి. కాబోయే పెళ్లికూతురు, అందులోనూ ముఖేష్ అంబానీ రేంజ్‌కి తగ్గట్టు ఆమె డ్రెస్సులు, నగలు చాలా గ్రాండ్‌గా ఉంటాయి. అది కామనే. కానీ ఇలా ప్రీ వెడ్డింగ్ వేడుకల కోసమే రాధిక మరీ ఈ రేంజ్‌లో డ్రెస్సులు డిజైన్ చేయించుకోవడమే నెట్టింట కాస్త చర్చనీయాంశమైంది. ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లోనూ చివరి రోజున రాధిక ధరించే లెహంగాని ఏకంగా బంగారపు దారాలతో రూపొందించారట. అలాగే డ్రెస్‌పై ధరించే దుప్పటను తయారు చేసేందుకు ఏకంగా 6 నెలల సమయం పట్టిందట. దీన్ని ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా రూపొందించారట. అంతేకాదు ఈ కార్యక్రమానికి హాజరైన 1500 మంది సమక్షంలో వారి వివాహ బంధాన్ని చట్టబద్ధం చేసుకునేలా కాబోయే వధూవరులు అనంత్, రాధికలు తమ వివాహ పత్రాలపై సంతకాలు చేసినట్లు వోగ్ మీడియా పేర్కొంది.